అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని 24, 25 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ఏకాదశోऽధ్యాయः. విశ్వరూప సందర్శనయోగः. అర్జున ఉవాచ. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఏలనన హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాళ దంష్టలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూసిన నాకు దిక్కు తోచకున్నది, నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. రేపు 26, 27 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.